కార్తీక్ దీపం సీరియల్‌లో అప్‌కమింగ్ ఎపిసోడ్స్ ఎంత ఫైర్ లాగా ఉంటాయంటే, అంత ఫైర్ లాగా అయితే ఉంటాయి. ఒక్కసారి ఈ వీడియో అయితే చూడండి. మన స్వప్న అయితే మన శ్రీధర్ గారి కాళ్ళ మీద అయితే పడుకుందంటే, మన శ్రీధర్ గారు అయితే జైలు నుంచి బయటకొచ్చారు. ఇలాగే అయిపోలేదు. ఇంకా ఒకటైతే మీకుంది. అది కూడా చూపిస్తాను. అదేమీ లేదు. మన కాశీ అయితే ఫైల్స్ దొంగతనం చేసుకొని దొంగలాగా వచ్చి ఇక్కడ ఇంట్లో అయితే దాచిపెట్టాడు కదా! అక్క నీకు పార్టీ ఇస్తాను. పార్టీ ఇచ్చినప్పుడు పార్టీలో కలుద్దామనేసి మన కాశీ అక్క బాటలో నడిచినాడు కదా! నానమ్మ బుద్ధిలు యాడికిపోతాయి చెప్పండి. ఆ బుద్ధిలు అయితే పోయినాయి కదా! ఆ బుద్ధుల నుంచి అక్కడ ఆఫీస్‌లో ఫైల్స్ జోష్న దొంగతనం చేసి దొంగ లెక్కలు రాసిన ఫైల్స్ అంతా మన స్వప్న అయితే బయట పెట్టింది. ఒకసారి ఇక్కడ చూడండి. మీకు కనపడుతుందా? ఇక్కడ చూడండి. ఆ ఫైల్స్ అంతా మొత్తం మనకి హ్యాండ్ ఓవర్ అయితే చేస్తుంది. ఆ హ్యాండ్ ఓవర్ చేస్తేనే కదా మన జోష్న అసలు రంగు బయటపడేది. అలాగే పారిజాతం గారికి మనకు ఎన్ని రోజులు మనకు నరకం చూపించింది పారిజాతం గారు, దానికి 100 రెట్లు అయితే నరకం అయితే చూడబోతున్నారు. మన జోష్న పైన కన్నా పారిజాతం గారి పైన ఎక్కువ కసి అయితే ఉంది నాకైతే. ఎందుకంటే అక్కడ కార్తీక్ బాబు ఏదైనా సరే జోష్న గురించి బయట పెడదాం అనుకునే కొందికి పానకంలో పుడకలాగా నేనున్నా అంట తగుదునమ్మా అనేసి వచ్చేసి అక్కడ ఏదైతే మ్యాటర్ మాట్లాడుతూ ఉంటారో ఆ మ్యాటర్ని డైవర్ట్ చేసేసి ఇక్కడ పారు అలాగే కార్తీక్ మధ్య కాన్వర్జేషన్ స్టార్ట్ చేయడంతో పారుని గెలవడంతో అక్కడ కార్తీక్ బాబు ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోవడం చాలా చాలా బాధాకరమైన విషయం అయితే మనకు తెలుసు. అలాంటిది పారిజాతం గారికి అయితే ముందు నొయ్యి వెనక గొయ్యి అనే సామెత అయితే విన్నారు కదా. ఎందుకంటే ఈరోజు శనివారం ఎపిసోడ్లో మీరు చూసిండొచ్చు. శనివారం ఎపిసోడ్లో ఏం జరిగింది, అక్కడ నేను అందరికి చెప్పేస్తాను, నా మనవడికి ఏమన్నా అయిందంటే నేను ఊరుకోను, అందరికి చెప్పేస్తాను అనేసి మన జోష్న దగ్గర మాట్లాడుకుంది. మన జోష్న అయితే ఆ అట్టుండే ప్లేట్ని అయితే ఇట్లా తిప్పి చెప్పు, ఊరంతా పోయి చెప్పు, కానీ కాశీ ఎంత సంతోషంగా ఉన్నాడు నీకు చూపిస్తాను అనేసి ఫోన్ చేసి, ఏం తమ్ముడు బాగుండవా, నేను నీ నిజమైన అక్కని అనేసి ఏదో ప్రేమ కురిపించింది. అంతేలే, రక్తంలో ఉండేది ఎక్కడికి పోతుంది చెప్పు. మంచోళ్ళకి ఎంత మంచోళ్ళు అవుతారో అంటే అంత మంచోళ్ళు అవుతారు, మంచోళ్ళు పుట్టిన బిడ్డలు. అదే ఫ్రాడ్లు పుట్టిన బిడ్డలు ఫ్రాడ్లు అవుతారు కదా. నానమ్మ రక్తం అట్టే జల 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 ప్రవహిస్తూ ఉంది అక్కలోను అలాగే తమ్ముళ్ళలోను. ఇంకెవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. ఇక్కడ పారిజాతం గారికి అయితే కాశీ జైలుకి పోయే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది. ఎందుకంటే పొగరు ఇక్కడ వరకు నా ఓకే, నెత్తికి కానీ ఎక్కిందంటే మాత్రం ఆ పొగరుని అంచాలంటే మాత్రం ఖచ్చితంగా జైలు కూడా చెప్పు కూడా తినాలి. అలాగే జైల్లో పోలీసు వాళ్ళు కొట్టి దెబ్బలు తట్టుకొని నిలబడాలి. 10 లక్షలు ఊరిస్తారు చెప్పండి. ఎలాంటి ఉద్యోగం అయినా సరే 10 లక్షలు అంత చదువుకున్నాడికి కనీసం అంటే కనీసం ఒక పర్సెంట్ అన్న నాలెడ్జ్ ఉండదా? ఒరే మనం ఏం చేస్తా అన్నారా, మనకు పిఏ పోస్టే మనం సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతున్నాం, అలాంటిది మనకు జిఎం పోస్ట్ ఇస్తా ఉంటారంటే వాళ్ళు మన దగ్గర నుంచి ఏం ఆశించారు ఏమనేసి కనీసం అంతా కూడా థింక్ చేయలేకుండా నెత్తికెక్కి పొగరు తైతక్కలాడుతూ ఉంటాడు. తైతక్కలు ఆడేదానికి అన్నిటికీ సమాధానం అయితే మన స్వప్న అయితే ప్రతి ఒక్కటి బయటపడేసింది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు జైలు నుంచి వచ్చేసారని మనకు క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే శ్రీధర్ గారు వచ్చేసారు. ఇంక కార్తీక్కి ఇంకా ఎక్కువ పవర్ అయితే ఉంటుంది. కార్తీక్ బాబు అయితే చెప్పాడు కదా శనివారం ఎపిసోడ్లో, ఏం చెప్పాడు, మా నాన్నని కోర్టుకు కూడా వెళ్లకుండా నేను పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడి నుంచే తీసుకొస్తాను అనేసి చెప్పాడు. అలాగే స్వప్న ఇచ్చిన హింట్ని ఇంట్లో ఎవరికైనా తెలిస్తే అది ఎక్కడ లీక్ అయిపోతే అది చాలా చాలా జాగ్రత్త పడిపోతారు అనేసి మన కార్తీక్ బాబు అయితే ఎవరికి కనీసం దీపాకు కూడా చెప్పకుండా అయితే హోల్డ్లో పెట్టి పోలీస్ స్టేషన్లో పోయేసి మా నాన్నకు ఎవరు తప్పు చేశారనేసి నేను సాక్ష్యాలంతా ఇచ్చేసి వచ్చాను అనేసి అన్నాడు. బహుశా ఎవరు తప్పు చేశారంటే ఆ స్క్రీన్ షాట్ అయితే పంపించాడు కదా. కాశీ చేసిన మిస్టేక్ ఇంకోటి ఏమైనా ఉందంటే ఆ స్క్రీన్ షాట్ 5 లక్షలు వచ్చినట్టు అకౌంట్లో క్రెడిట్ అయినట్టు మన స్వప్నకు పంపించడం చాలా చాలా పెద్ద తప్పు అయితే చేశాడని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ స్క్రీన్ షాట్ పంపిస్తే అది ఎవరు అకౌంట్లోంచి వచ్చింది డబ్బు అనేది చాలా చాలా ఈజీగా కనిపెట్టచ్చు. కాబట్టి అది వైరా అకౌంట్లోంచి వచ్చింది కాబట్టి వైరా అకౌంట్లో డబ్బు అయితే మన కాశీకి అయితే వచ్చింది. వైరానే ఈ పని అంతా చేపించాడు అనేసి మన కార్తీక్ బాబు అయితే ప్రూవ్ చేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. దీంట్లో జోష్న ఆడిందే పావులు కలిపిండేది మాత్రం శకును లాగా అయితే పావులు కలిపింది. నెక్స్ట్ లెవెల్ అయితే పావులు కలిపింది. ఎందుకంటే ఇక్కడ మనం ముందు ఎపిసోడ్లో అలాగే జోష్న తెలివితేటలు కానీ మనం చూసుకున్నట్టయితే జోష్న నిప్పు చేతికి మట్టి అంటుకున్నానే సమాధి చేసేస్తారంటారు చూడండి. ఆ విధంగా జోష్నకు సంబంధం లేకుండానే అన్ని పనులు జోష్న చేపించేస్తుంది. నెక్స్ట్ లెవెల్ అయితే ప్లాన్ చేపించింది. ఇక్కడైతే కాశీ బలి అలాగే వైరా గారు బలి. ఎందుకంటే వైరా గారు గౌతము వీళ్ళంతా జస్ట్ కూరలో కరివేపాకులాగా అలా టేస్ట్ కోసం వస్తారు. టేస్ట్ అయిపోయిన తర్వాత మనం ఎలాగైతే పక్కన ఎత్తి పెట్టేస్తాం కరివేపాకుని, అదేవిధంగా వైరాని కాశీని అయితే టేస్ట్ కోసం అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎపిసోడ్లు జరగాలి కాబట్టి తీసుకొచ్చి అయితే అలా పెట్టి అలా వదిలేశారు. ఇక్కడ ఫైల్స్లో మొత్తం
మొత్తం జోష్న భాగవతం అంతా మన కార్తీక్ బాబుకి అయితే తెలిసింది. ఇక్కడ కొత్త సీఈఓ మన దీప అవుతుందని మనం అందరికీ తెలుసు, ముందుతో నుంచే తెలుసు. ఇక్కడ దీపాకి స్టడీస్ లేవు కదా, ఎలా అవుతుందని చాలా మంది అయితే క్వశ్చన్ చేస్తూ ఉంటారు. స్టడీస్ లేకపోతే ఏం చెప్పండి, ఆ ఇంటి వారసురాలు యొక్క బిజినెస్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలనేసి మన దీప ఆల్రెడీ చిన్నప్పటి నుంచి హోటల్ మేనేజ్మెంట్లోనే, అంటే హోటల్లోనే పనిచేసింది, అలాగే హోటల్లోనే కస్టమర్స్ని ఆకర్షించింది. కాబట్టి ఆ టాలెంట్తో అయితే మన దీప అయితే నెట్టుకొని వస్తుంది. కాబట్టి ఎలాంటి సమస్య లేదు. అలాగే సుమిత్ర గారి హెల్త్ ఇష్యూ గురించి కూడా మనం అయితే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ జోష్న అసలు బండారాలన్నీ ఆ ఫైల్లో ఉన్నాయి కదా, ఎక్కడెక్కడ దొంగతనాలు చేసింది, ఎక్కడెక్కడ ఎవరూరికి తప్పించింది, ఎక్కడెక్కడ ఎవరూరికి మభ్యపెట్టింది, ఏమేం చేసింది, పోలీసు వాళ్ళని కొనింది, అలాగే వాళ్ళు దశరథ్ గారిని షూట్ చేసిన వాళ్ళు కొనింది, అలాగే దీపా పైన అటాక్ చేసిన వాళ్ళు కొనింది, వీళ్ళందరికీ మేనేజ్ చేసింది డబ్బులు అక్కడ సీఈఓగా ఉన్నప్పుడే కదా. మళ్ళీ నేను సీఈఓ అవుతాను, మళ్ళీ నేను సీఈఓ అయిన తర్వాత ఆస్తి అలాగే ఐశ్వర్యం హోటల్లో ఉండేదంతా నా నెత్తిని వేసుకొని నేను పోతాను అనేసి మన జోష్న అయితే కళలకు అంత ఉంది. ఆ కళలకైతే మన దీపా సీఈఓ అయ్యి ఫుల్ స్టాప్ అయితే పెట్టే ఛాన్స్ అయితే వెరీ 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 హైగా ఉంది. అలాగే పారిజాతం గారికి చుక్కలు అనేది ఎలా ఉండాలో చూపించాలని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ మనవరాల కన్నా కొడుక్కి అలాగే మనవాడికి ఎక్కువ వాల్యూ ఇస్తుందని మనకి ఈరోజు ఎపిసోడ్ చూస్తే, శనివారం ఎపిసోడ్ చూస్తే మీకు అయితే అర్థమైంది కదా. ఇక్కడ మనవరాలే తన వెనకాల తెలియకుండానే పారిజాతం వెనకాల గొయ్యి తీస్తా ఉందని తెలియలే. అలాగే వాళ్ళ కొడుకుని చంపింది కూడా, చంపాలని ప్రయత్నించింది కూడా తన మనవరాలే అనేసి తెలిస్తే మన పారిజాతం గారు ఎంత పెద్ద మిస్టేక్ చేసింది, 25 సంవత్సరాలు ఎంత శోభనైతే అనుభవించిందో దానికి 100 రెట్లయితే అనుభవించేలాగైతే మన డైరెక్టర్ గారు తీయాలనేసి నేనైతే అనుకుంటున్నాను. అలాగే దీప ప్రెగ్నెన్సీ వల్ల సుమిత్ర గారికి ఎలాంటి ప్రమాదం అయినా జరగబోతుంది అంటే ఎస్, జరిగే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. ఎందుకంటే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మన దశరథ్ గారు అయితే చెప్తా అన్నారు కదా, 2 రోజుల్లో వస్తాయి రిపోర్ట్స్ అనేసి అన్నారు, లేకపోతే తొందరగా కూడా రావచ్చు అనేసి అన్నారు కదా. రిపోర్ట్స్ రావడం వల్ల మన జోష్న బండారం బయటపడే ఛాన్స్ ఉందంటే లెస్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ సుమిత్ర గారు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు కానీ జోష్న గురించి చెప్పినామంటే మా అత్తింగా చాలా క్షీణించిపోతుంది, మా అత్తింగా బాధపడిపోతుంది అనేసి మన కార్తీక్ బాబు అయితే అందరినీ హోల్డ్ చేసుకుంటూ వచ్చినట్టే ఇక్కడ జోష్న చేసిన తప్పులను కూడా హోల్డ్ చేసేసి మరొకసారి అయితే డైరెక్టర్ గారు అయితే జోష్నకి అయితే అవకాశం అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కానీ పారిజాతం గారు అయితే రోజు రోజుకి దిగజారిపోయే క్షణాలు అయితే మనం చూడబోతున్నామని తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ నాన్న కొడుకు దేశాలు పట్టుకొని తిరుగుతా ఉన్నాడు, కొడుకు ఉంటాడు లేదా కూడా తెలీదు. అలాగే దాస్ గారు అయితే ఎక్కడ పడతారో ఎక్కడ పోతారో మనకైతే తెలీదు, వస్తారు షోకేస్ల బొమ్మలాగా అలా కనపడతారు, వెళ్ళిపోతారు. అదేవిధంగా కాశీ అయితే కూరలో కరివేపాకులాగా ఏదో నేనుండా అనేసి నెత్తిని పొగరెత్తుకొని అని ఊరేగిపోతా ఉంటాడు కదా. డబ్బులు 10 లక్షలు వచ్చింది, నేను జీఎంని, పిఏకి పనికి రానోడు జీఎంని అనేసి రెచ్చిపోతా ఉంటాడు కదా. రెచ్చిపోయేదానికి తన భార్య అనే స్వప్నానే అహంకారాన్ని అయితే దించబోతుంది. పోలీసుల దగ్గర పోయి 4 కర్ర దెబ్బలు తిని అలాగే చెప్పకూడదు తింటే ఒక 4 రోజులు అప్పుడు తెలిసి వస్తుంది ఎలాంటి తప్పు చేశాను, ఎవరికి అన్యాయం చేశాను అనేసి. ఇక్కడ కాశీ సపోర్ట్ కూడా మాట్లాడే వాళ్ళు అయితే చాలా మంది ఉంటారు, కాశీని ఆ విధంగా చేయడం, హ్యాండిల్ చేయడం తప్పు కదా అనేసి. తప్పే, కానీ ఇక్కడ మన శ్రీధర్ గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు శ్రీధర్ గారి పైన కేసు పెట్టాల్సిన అవసరం లేదు కదా. అది మనం పాజిటివ్ వేలో చూస్తే పాజిటివ్ వే ఉంటుంది, నెగిటివ్ వే చూస్తే నెగిటివ్ ఉంటుంది. మీరు కాశీకి సపోర్ట్ చేస్తారా లేకపోతే శ్రీధర్ గారికి సపోర్ట్ చేస్తాను కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోతండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతండి. ఎందుకంటే అప్కమింగ్ ఎపిసోడ్స్లో బ్లాస్ట్ చూడబోతున్నాం కాబట్టి.